కలికాలంలో మీరు ఎప్పుడు కూడా భగవన్నామ సంకీర్తన చేస్తూ విహరిస్తే చాలు, మీ చెంతకు కలిపురుషుడు రాడు. ఎప్పుడు మీకు సుఖ సంతోషాదులు ఉంటాయి, మీరు తరించగలుగుతారు. సరే స్వామి, మీరు చెప్పుతున్నారు ఎప్పుడు కూడా ఆ శ్రీహరి నామం స్మరణ చేస్తాము, కృష్ణనామం స్మరణ చేస్తాము అంటున్నారు. కృష్ణనామమును స్మరించండి, రామనామమును స్మరించండి. ఆ రాముడు చెప్పినట్టు, కృష్ణుడు చెప్పినట్టు మీరు ఆచరించాలా. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు, ఉన్నత ఉద్యోగంలో ప్రవేశించినాడు. ఒక అధికారి ఉన్నాడు, ఉద్యోగం ఇచ్చిన అధికారి ఉన్నాడు. ఆ ఉద్యోగి అధికారిని స్మరిస్తున్నాడు, అధికారి చెప్పినటువంటి ఉద్యోగం చేయటం లేదు సరిగా. అప్పుడు ఏం చేస్తాడు ఆ అధికారి? ఈ ఉద్యోగిని తీసి పారేస్తాడా, ఉంచుకుంటాడా? తీసేస్తాడు. ఈయన సోమరి, నన్ను స్మరణ చేస్తాను, నా పైన భక్తి ఉంది, నేను చెప్పిన పనులు చేస్తలేవు అని చెప్పి ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తాడో, క్షుద్బాధ నివారణము కాకుండా పరితపిస్తూ తల్లడిల్లుతూ ఉంటాడో, అట్నే మీరు హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన చేస్తున్నారు, మంచిదే. కానీ ఆ శివుడు చెప్పినట్టు, శ్రీహరి చెప్పినట్టు, రాముడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీరు ఆచరించాలా. భాగవతంలో కృష్ణుడే స్వయంగా చెప్తాడు, కృష్ణ కృష్ణేతి వాదినః తే హరే ద్వేషిన పాపః. నన్ను కృష్ణ కృష్ణను స్మరణ చేస్తున్నారు, నేను చెప్పినట్టు ఆచరించకపోతే వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళు పాపులు, వాళ్ళు ముక్తాత్మలు కానే కారని భగవంతుడే స్వయంగా చెప్పినాడు. అందుకోసమే కృష్ణును స్మరించండి, రామును స్మరించండి, రాముడు కృష్ణుడు చెప్పినట్టు ఆచరించండి. అప్పుడు కదా మీరు జీవన్ముక్తులై భాషిస్తారు. కృష్ణ కృష్ణ నాకు అది ప్రసాదించు, ఇది ప్రసాదించు అంటున్నారు. మీరు ప్రసాదాలు కోరుకుంటున్నారు, దేవుని వరాలు కోరుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పినట్టు ఆచరించకపోతే ఆ దేవుడు ఇవ్వడు. అమ్మ దగ్గర మీరు అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు పెరిగినారు కదా, అమ్మ చెప్పినట్టు ఇంటనే కదా ప్రసాదం ఇస్తుంది. మీకు అందరికి అనుభవమే కదా, అమ్మ చెప్పినట్టు ఇంటనే కదా మీకు అన్నం పెడుతుంది, లేకపోతే శిక్షిస్తుందా లేదా? అట్నే ఆ శ్రీహరి చెప్పినట్టు మీరు ఆచరిస్తూ ఆ శ్రీహరిని, శివుని భజిస్తేనే మీకు అన్ని మనోభిష్టములు సిద్ధిస్తాయి. అన్ని ఇహ సంపద, పర సంపద అన్ని సిద్ధించి కైవల్యాన్ని పొందుతారు. మీరు ఎప్పుడు ఆనందాన్ని పొందాలంటే హరినామ సంకీర్తన చేస్తూ శ్రీహరి చెప్పినట్టు ఆచరించండి, మీకు తప్పకుండా కైవల్యం సిద్ధిస్తుంది. వాళ్ళు ముక్తాత్మలైపోతారు, వాళ్ళు తరించగలుగుతారు. అందుకోసమే మీరు ఆ శ్రీహరి ఏం చెప్పినారు, ఏది ఆచరించాలా, మీరు భగవన్నామ సంకీర్తన చెయ్యమంటున్నారు స్వామి, కరెక్టే. కానీ ఏది ఆచరిస్తూ ఆ శ్రీహరిని ప్రార్థించాలా. కావున ఈ కలియుగంలో కలిపురుషుడు ఎక్కడుంటాడో, ధర్మపురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే ధర్మదేవతకు 4 పాదములు, సత్యము, దయ, తపస్సు, దానములు. ఈ సత్య మార్గంలో, ధర్మ మార్గంలో పయనిస్తూ జోదం పానం శ్రియస్సూనః యత్ర ధర్మ చతుర్విధః. ఎవరైతే అభ్యర్థిత స్తదాస్తస్మై స్థానాన్ని కలయేదదో జోదం పానం శ్రియస్సూనః యత్ర ధర్మ చతుర్విధః. పరీక్షిత్తు మహారాజు ఒకసారి కలిపురుషుని చూసి, కలిపురుషుడు ధర్మదేవతను బాధించే సమయంలో వర నుండి కత్తి తీసి కలిపురుషుని సంహరిస్తాన్నప్పుడు పాదాల పైన పడి, ఓ పరీక్షిత్తు మహారాజా, నేను బ్రహ్మవరాన్ని పొందొచ్చినాను, ఈ కలియుగాన్ని ఏలదలుచుకున్నాను, నేను ఎక్కడ ఉండమంటావో చెప్పు, నేను అక్కడ ఉంటాను అంటే, ఓహో బ్రహ్మవరాన్ని పొందొచ్చినావు కదా, మరి కలియుగంలో 4 పాదాలలో ధర్మదేవతను నడిపిస్తున్నాడు, తాను ఆచరిస్తున్నాడు, పరీక్షిత్తు మహారాజు జనుల ద్వారా ఆచరింపచేయిస్తున్నాడు. మరి కలిపురుషుడు ప్రవేశించినాడు కావున బ్రహ్మవరాన్ని పొంది వచ్చినాను అన్నప్పుడు, సరే నేను 4 చోట్ల నీకు స్థానం ఇస్తున్నా. అభ్యర్థిత తదా తస్మై స్థానాన్ని కలయేదౌ జూదం పానం శ్రేయస్సూనః యత్ర ధర్మ చతుర్విధః. నీకు 4 స్థానాలు ఇస్తున్న పో, ఈ 4 చోట్ల ఉండిపో. ఈ 4 అవగుణములు, ఈ 4 దుర్గుణాలు ఉన్న వాళ్ళని పట్టి పీడించుపో. ఎవరైతే జూదం ఆడుతారో
పానము చేస్తారో, వ్యభిచారము చేస్తారో, జీవహింస చేస్తారో అట్టి వారిని దగ్గర వండుపోని అభయమిచ్చినాడు పరీక్షిత్తు మహారాజు. ఈ 4 స్థానాలు కలిపురుషునికి ఇచ్చినాడు. ఈ 4 అధర్మ మార్గంలో, ఈ 4 మార్గంలో పోయిన వాళ్ళు ఎవ్వరు బాగుపడరు, ఎవ్వరు వాళ్ళు తరించరు. వాళ్ళు ఎప్పుడు దుఃఖ సాగరంలోనే మునుగుతారు వాళ్ళు. అందుకోసమే మీరు సుఖపడాలంటే జూదము, పానము, వ్యభిచారములను, జీవహింసలు మానేసి మీరు పరమాత్మ చింతన చేసుకున్న వాళ్ళు పరమ సుఖాన్ని పొంది తీరుతారు, వాళ్ళు తరించగలుగుతారు. వాళ్ళు మల్ల పాదాలు పట్టుకొని మళ్ళా ప్రార్థించినారు. నాకు ఈ 4 స్థానాలు సరిపోవు, ఇంకా కావాలని వేడుకున్నారు. పునశ్చ యాచయామాన జాతరూపం మతాత్ ప్రభు తతోనృతం మధం కామం రజో వైరంచ పంచమం. నాకు ఈ 4 స్థానాలు సరిపోవు ప్రభు, నాకు ఇంకా కొన్ని స్థానాలు ప్రసాదించండి అని వేడుకోగా ఇంకా 5 స్థానాలు ఇచ్చినారు. తతోనృతం అసత్యం ఆడుచోట, తతోనృతం మాధాంధులై విహరించు, నాకన్నా మించినవాడు లేడని చిన్నవారిని చిన్న చూపు చూస్తూ అధికార దాహంతో విహరిస్తున్న వారిని పట్టి పీడించుము. తతోనృతం మధం కామం కామాంతులై విహరించు వాళ్ళను, కోరికలలో అతిగా విహరించు వారలను పట్టి పీడించుము. తతోనృతం మధం కామం రజో వైరంచ పంచమం. కోపతాపాలతో ఎప్పుడు ఇతన్ని బాధిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, వారిని బంధించుము. తతోనృతం మధం కామం రజో వైరంచ పంచమం. వైరత్వం ఎప్పుడు కూడా వీళ్ళు చెడిపోవాలా ఎప్పుడు హింసిస్తుంటారు, ఈర్ష్యద్వేషాలతో విహరిస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండిపో. ఈ 5 స్థానములు, 4 స్థానములు, 9 స్థానాలు కలిపురుషుని స్థానాలు. ఈ 9 వదులుకొని మీరు ధర్మదేవతను సత్యము, దయా, తపస్సు, దానములు కలిగి, ఇంతకుముందు మీకు ధర్మదేవత గురించి ఇంకా శివరాత్రి రోజు మీకు చెప్పిన 8 సుగుణాలు కలిగినటువంటి వారే ధర్మదేవతకు 8 మార్గములు, 8 పాదాలతో విహరిస్తున్నది. ఇంకా మీకు ధర్మం గురించి నానా విధాలుగా కోకొల్లలుగా మీకు చెప్పినాను. అట్టి సుగుణాలను ఆచరిస్తూ ఇట్టి దుర్గుణముల నుండి విముక్తులై ఇవి ఆచరించకుండా సద్గుణ సంపన్నుడు ఎవరు విహరిస్తారో వారు సర్వేశ్వరుని కృపను పొందుతారు, ఈ కలిదోషముల నుండి విముక్తులవుతారు. కలిపురుషుడు వాళ్ళ చెంతకు రాబోడు. ఇవి సత్యము, పరమ సత్యము. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా పరమేశ్వరుని భజిస్తూ ఉండాలా, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలా. ఎట్లంటే ఇతర చింతలు మాని, అన్ని చింతలు మాని ఆ హరినే స్మరణ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా భగవంతున్నే స్మరణ చేస్తుండాలి. మీరు అన్ని చింతలు అనగా ఇతర చింతలు మాని, వ్యర్థమైన ఆలాపములు మాని, వ్యర్థమైన పనులు మాని, వృథాక్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాన్ త్వక్తైకం బ్రహ్మ విజ్ఞేయం ఇటు వేదాంత డిండిమహ అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. వేదాంత డిండిమము అను గ్రంథమునందు ఇది లిఖించినారు. ఓ మానవులారా, వృథాక్రియ లేనిపోని క్రియలు, పనులు చేయకండి సుమా, లోకహితమైన కర్మలు మీరు చేయండి. వృథాక్రియ వృథాలాపాన్ని, లేనిపోని వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ఇతరులు మానవులు తరించేలాగున లోకహితకరమైన వాక్యాలే పలకండి. ఈ వృథాక్రియ వృథాలాపాన్ని వృథావాదాన్ని మనోరథాన్, లేనిపోని వాదములు పెట్టుకోకండి. ఏ వాదములు సత్సంగములు పెట్టుకున్నా లోకానికి సహకరించబడినటువంటివి, మానవులకు మనసులకు అత్తుకోని సన్మార్గ ప్రవర్తకులై విహరించే ఏ సద్గుణాలున్నాయో అది సద్గోష్ఠే పెట్టుకోండి. అది వృథా కాదు సుమా. వృథాక్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాన్ త్వక్తైకం బ్రహ్మ విజ్ఞేయం. వృథమైనటువంటి వృథాలాపములు, వృథాక్రియలు, వృథావాదములు వదిలేసి సదా పరమాత్మ చింతన చేసుకోండి, మీరు తరిస్తారు అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు.